కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో గురుకుల విద్యార్థులకు పప్పు చారుతో మాత్రమే ఆహారాన్ని అందిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. చలికాలంలో సైతం 3 గంటలకే లేచి చన్నీటి స్నానం చేయడంతో విద్యార్థులు జ్వరం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చూడాలని రవిశంకర్ కోరారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మద్రానగర్లోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల బాలికల పాఠశాలను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూ, ఆహారం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజుల క్రితం నుండి కూరగాయలు రాక భోజనం మాత్రమే అందిస్తున్నారని విద్యార్థులు తనతో చెబుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం సైతం సరిగ్గా ఉడకలేదని వాపోయారు. కేవలం పాఠశాలలో పప్పు, చారు, కోడిగుడ్డుతో మాత్రమే భోజనాన్ని అందిస్తున్నారని వివరించారు. చలికాలం నేపథ్యంలో వేకువజామున చన్నీటి స్నానం చేయడంతో జ్వరంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు కూరగాయల భోజనం పెడతలేరు. గత 15 రోజుల నుంచి కూరగాయలు వస్తలేవు. ఎలాంటి కూరగాయలు లేకుండానే మరి మాకు భోజనం వస్తుంది. అన్నం కూడా సరిగా ముద్దగా ఉంటుంది. అన్నం సరిగా ఉంటలేదు. ఉడకనే అన్నం పెడతా ఉన్నారు అని చెప్పి మరి మా పాఠశాలకు రావాలి, మా పాఠశాల ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి పేరెంట్స్ కోరిన పిదప ఇవాళ పాఠశాలకు రావడం జరిగింది. ఆ ఎగ్స్ మాత్రమే కర్రీ చేసి పెడుతున్నారు తప్ప నిజంగానే కూరగాయలతో భోజనం గత 15 రోజుల నుంచి పెడతలేరు. ఇదే సందర్భంలో పిల్లల్ని నడితే చలికాలం మాకు 4 గంటలకు 3 గంటలకే లేపి స్నానాలు చేయండి అని చెప్తా ఉన్నారు. ఆ బాత్రూంలో సౌకర్యం లేదు. చన్నీటితో స్నానం చేస్తున్నాం సార్. బాగా గజగజ వనికే దాంతో చన్నీటితో స్నానం చేయడం ద్వారా జ్వరాలు వస్తున్నాయి, జలుబు చేస్తున్నది, చాలా ఇబ్బంది అవుతున్నది అని చెప్పి పిల్లలు కాంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక మరి మేము రెసిడెన్షియల్ స్కూల్ విద్యా వ్యవస్థ బాగు చేస్తున్నామని, సన్న బియ్యం అన్నం పెడుతున్నామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా? మరి ఆనాడు కేసీఆర్ గారు పంచపక్ష పరమాణాలు పెడితే ఇవాళ మళ్ళా గదే మరి పురుగుల పడ్డ అన్నం పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. కనుక మరి ఇలా మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం మరి పిల్లలు ఇవాళ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాములు కొట్టి